సబ్స్క్రైబ్. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ కూడా చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో మేము ముందుకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అనేది విడుదల అయిందండి. దానికి సంబంధించి మనము దీనికి ఏజ్ లిమిట్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్పుకుందాము. మనం చూసుకుంటే వేకెన్సీ డీటెయిల్స్ ఏంటంటే 182 అండి. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చి 157, అలాగే హిందీ టైపిస్ట్ 18, సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వచ్చి 7 ఇచ్చారండి. దానికి సంబంధించి ఓవరాల్గా మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చి 12th పాస్ అండి, హిందీ టైపిస్ట్ 12th పాస్, సివిల్ మెకానిక్ డ్రైవర్కి వచ్చి 10th పాస్ అండి. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి 12th పాస్. అలాగే చూసుకుంటే ఏజ్ లిమిట్ అండి 18 నుండి 25 సంవత్సరాలు. ఫర్ ఇన్ఫర్మేషన్ టు అబౌట్ డీటెయిల్స్ వెరిఫై దీనికి శాలరీ. అలాగే చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్కి SC ST వాళ్ళకి నో ఫీజు, అలాగే జనరల్ కూడా నో ఫీజు అండి. అది చూసుకుంటే ఇది ప్రాసెస్ వచ్చి ఈ నెల 3వ తారీఖు నుండి ఆగస్టు 3 నుండి వచ్చే నెల 1-9 తారీఖు వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. దానికి సంబంధించి ఓవరాల్గా మనకు అఫీషియల్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇందుకో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సివిల్ పోస్ట్ నుండి మనకి రిలీజ్ అయిందండి. దానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సివిల్ ఎయిర్ ఫోర్స్ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఇదిగో హిందీ టైపిస్ట్ గురించి హిందీ టైపిస్ట్ 7 అలా ఉన్నాయండి. చూసుకున్నట్టయితే మనము కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయని మనము చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్టయితే 3, 4, 7 అని ఉన్నాయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే మనము టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చి 187 ఇచ్చారు. కాబట్టి మనము అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగంటే ముందు చూసుకున్నట్టయితే మనం లోయర్ డివిజన్ క్లర్క్కి చూసుకున్నట్టే రిజర్వేషన్ కూడా ఏంటంటే యాజ్ పర్ రిజర్వేషన్ అండి. ఎట్లా అంటే SCకి 45, OCకి 40, BC వాళ్ళకి 43 వరకు అట్లా రిజర్వేషన్ అనేది ఉందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకున్నట్టయితే టూ పాస్పోర్ట్ సైజెస్, అలాగే మీ డాక్యుమెంట్స్, అది జిరాక్స్ కాపీస్, ఇదన్నీ ఓన్లీ ఆఫ్లైన్ అండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ అండి. అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ అండి. ఇది మనము ఫిలప్ చేసి మనం ఫిలప్ చేసి మనం పోస్ట్ చేయాలండి. పోస్ట్ చేసి మన అక్నాలెడ్జ్మెంట్ కార్డు ద్వారా మనం అక్కడ పంపించాలండి. దేని ద్వారా మనకి పంపించినప్పుడే మనం ఇది స్కిల్ టెస్టు అలాగే రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. మనం పంపించిన దాన్ని బట్టి మనకి వాళ్ళు హాల్ టికెట్ పంపిస్తారండి. హాల్ టికెట్ పంపించినప్పుడే దాని షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు హాల్ టికెట్ పంపించినప్పుడు రిటర్న్ ఎగ్జామ్ పెడతారు. అప్పుడు మనకు దాంట్లో క్వాలిఫై అయినప్పుడు స్కిల్ టెస్ట్ పెడతారండి. దాని నుండి మనకి ఫిజికల్ టెస్ట్ అన్నీ పెడతారండి. అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చండి. థ్యాంక్స్ అండి.